ఆయే, ఇంకోటి సుతం పాయే, అలా బతుకులు అట్లయిపాయే. ఇప్పుడు ఇదేమో ఇట్లయితున్నదాయే. గందుకే పెద్దోళ్ళు చెప్తారు, ఏదైనా పని చేసే ముంగట 1కి 10 మాటల ఆలోచన చేయాలని. కానీ ఇప్పుడున్న సర్కారు వాళ్ళు చేస్తుందా? అస్సలే చేస్తలేరు. ఎప్పుడు ఏమనిపిస్తే అది చేస్తున్నారు. అటు చేసి పబ్లిక్ను పరేషాన్ చేసేటట్టున్నారు. ఇదంతా మన హైదరాబాద్ మెట్రో రైలు గురించే. కానీ దీని వెనకాల ఇంకో గూడు పుటాని నడుస్తున్నదట. అయిపోయిందిలా, ఫ్రీ బస్సు దెబ్బకు ఆటోల బతుకులు రోడ్ల మీద పడ్డాయి. అలా పానాలు పోతున్నాయి. 5 నెలల సంది వాళ్ళు లొల్లి చేస్తూనే ఉన్నా సర్కారు వాళ్ళు దేక్తలేరు. ఫ్రీ బస్సు పెట్టి మమ్మల్ని తిప్పలు పెడుతున్నాని అమ్మలక్కల సుతం మస్తు గులుగుతున్నారు. అయినా రేవంత్ సారు మాట్లాడుతూనే లేడు. ఫ్రీ బస్సుతోని ఒక ఆటోలోనే కాదు, మెట్రో రైలు ఉన్నది కదా, ఆ కంపెనీలోని సుతం ఆగమవుతున్నారట. రేవంత్ సారు ఫ్రీ బస్సు మొదలు పెట్టినప్పటి సంది ఆడోళ్ళు మెట్రో రైలు ఎక్కుడే బంద్ పెట్టిండ్రట. దీంతో పైసలు వెళ్తలేవట. ఈడికే కింద మీద పడి నడిపిస్తా అంటే ఫ్రీ బస్సుతోని మొత్తం దివాలా తీసే కథ అవుతున్నదని దాన్ని నడిపిస్తున్న కంపెనీలోళ్ళు అంటున్నారు. ఇట్లయితే నడవదని వేరే కంపెనీలకు అమ్మటానికి తయారైందట. మా కంపెనీలోనే కాదు, ఇట్లనే ఫ్రీ టికెట్లు ఇస్తే ఆర్టీసీ సుతం దివాలా తీస్తుందని అంటున్నారు. అందుకే అమ్ముకుంటానికి తయారైందట. కానీ దీని వెనక అసలు వ్యవహారం ఏరే ఉందని రాజకీయంలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. మెట్రో రైలును నడిపిస్తున్న కంపెనీలోనే మేడిగడ్డ తాన బ్యారేజీ కట్టిండ్రు. దానికి రిపేర్లు చేస్తామని కంపెనీలోళ్ళు అంటే సర్కారు వాళ్ళు ఇప్పుడే వద్దంటున్నారట. ఈ ముచ్చట మీదనే సర్కారు వాళ్ళకు నడుమ ఏదో చిన్న పంచాది మొదలైందంటున్నారు. ఇంకో దిక్కు ఆర్ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్లు సుధా మోపు చేసిందని వాళ్ళు అనుకుంటున్నారు. బ్యారేజీకి చిన్నగా పర్రెలు పడితే మొత్తం కూలిపోయినట్టు చేసి మా కంపెనీ పరువు తీసిండ్రు. మంచిగా చేస్తామంటే పని సాగనిస్తలేరు. ఇటు లాస్లో నడిపిస్తున్న మెట్రో రైలుకు ఫ్రీ బస్సుతోని తూటు పెట్టిండ్రు. మీదికెళ్ళి మా తానే పైసలు వసూలు చేద్దామని చూస్తారా అని మస్తుగా గలమవుతున్నారట. ఇట్లా చేస్తే మాతోని కాదని ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అంటున్నారట. ఈ కథలు మాతోని నడవని చెప్పి అన్ని చదువుకొని పోవడానికి తయారైందట.